ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు చేస్తూ ఉన్నాను. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయే పరిస్థితులు మరి ఎక్కువ సమయం ఏం లేదు, కానీ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కనుక ధైర్యంగా ఉందాం. ప్రభు పిలిచినప్పుడు ప్రభు పిలుపుని అందుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. నా ప్రియ సహోదరులారా, అత్యంత ప్రాముఖ్యమైనది దేవునికి స్తుతి యాగం. యాగము అంటే బలి అని అర్థం. ప్రియ సహోదరులారా, మనము మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణప్రియుని కొరకు మన ప్రభు ఏమడుగుతున్నాడంటే స్తుతి యాగం. అర్థమవుతుందా? స్తుతి యాగం అంటే ప్రభువుని స్తుతించడం ఎంతో మంచిదని బైబిల్ చెప్తుంది. అందుకే యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువల కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ భూమి మీద నా ప్రియ సహోదరులారా, దేవుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఆయనకు స్తుతి యాగము చేయుట. పాతకాలంలో దేవునికి బలులు ఇచ్చేవారం. ఇప్పుడు ఆ బలులు దేవుడు కోరట్లేదు, కానీ మన నోట్లో నుండి వచ్చేటువంటి జిహ్వా ఫలమును దేవుడు కోరుతున్నాడు. జిహ్వాలో నుండి మనం ఎంత అపవిత్రులమో, ఎంత పాపాత్ములమో, మనలో నుండి దేవుడు ఆరాధన కోరుతూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం చేయాలి. యోబు గారు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో దేవుని అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించిన వారిగా మనం చూస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో, కష్టాల్లో, యుద్ధాల్లో, శ్రమల్లో, కుటుంబం ఎన్నో
ఇబ్బందుల్లో వెళుతున్న పరిస్థితుల్లో దేవుని స్తుతించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. దేవుని గణపరిచినట్లుగా ఆ స్తుతి వారి స్థితిని మార్చిందని మనం ఎన్నోసార్లు వినకపోలేదు, వింటూ వచ్చాం. నా ప్రియ సహోదరులారా, 50వ కీర్తన 14వ చరణంలో దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతుకు నీ మొక్కుబళ్ళు చెల్లించుము. అంటే దేవునికి ఈ ఈ బలులంటే ఏమి ఇవ్వాలి? అవన్నీ ఆయనే కదా. అర్థమైందా? అవన్నీ 1000 కొండల మీద పశువులన్నీ ఆయనే కదా. కాబట్టి మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ బలిని దేవుడు కోరుతున్నాడు. భౌతికమైన బలులు ఆయన కోరేవాడు కాదు. 50వ కీర్తనలో కానీ మనం చూస్తే, నేను చదువుతాను, మీరు వినండి. 10వ వచనం, అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నావే కదా. కొండలోని పక్షులన్నీ నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణత నావే. అన్నీ ఆయనవే. ఏమిస్తాం ఆయనకు? మనం ఏమిస్తామండి? అన్నీ ఆయనే. అర్థమైందా? నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నేను అది చేశాను. ఎన్నో మహోపకారములు, కీర్తనలు 13:6లో ఆయన చేసిన మహోపకారములు ఎన్నో. ఒకటే రెండో మనకి. మనం ఏదో కొంత డబ్బు ఇవ్వగానే నేను అది ఇచ్చాను అనుకుంటాం, ఇంకొకటి ఏదన్నా ఇవ్వగానే ఇచ్చామను. అయితే నీ నుండి దేవుడు కోరేది, మన నుండి దేవుడు కోరేది అంటే స్తుతి యాగము. అందుకే యోబు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించాడో దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. నోవాహు కూడా అక్కడి నుంచి, అనగా భయంకరమైన జలప్రలయం నుంచి బయటికి రాగానే దేవుని స్తుతించాడు. అర్థమైందా? ఆఘ్రానించాడంట ఆ సువాసనను. అంటే ఆ దినాల్లో బలి అర్పించేవారు. ఈ దినాల్లో బలిగా దేవుణ్ణి, మన హృదయంలో నుండి వచ్చేటువంటి స్తుతి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. ఆ స్తుతి ఆరాధన ఆయన కావాలి. కాబట్టి దేవుని మనస్ఫూర్తిగా మనం ఆరాధించగలిగితే, గణపరచగలిగితే, అది తప్ప ఆయన మరేమి కోరట్లేదు. అర్థమవుతుందా? ఆఘ్రానించాడట. ఆదికాండం 8వ అధ్యాయము ఆ దహన బలిని నిజంగా పవిత్ర పక్షులన్నిటి తీసుకొని, పక్షులను తీసుకొని దహన బలిపీఠం మీద అర్పించినప్పుడు అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించాడు. నరులు పాడైపోయారు, చెడిపోయారు. చూడండి, చెడిపోయిన మానవుల కొరకు నిజంగా ఆ దహన బలి అర్పిస్తే, ఇప్పుడు మనమే దేవునికి ఇంపైన సువాసనగా మారితే దేవుడు ఎంత సంతోషపడతాడు. ఈరోజు ఎక్కడ చూసినా స్తుతి లేదు, దేవుని స్తుతించేది మర్చిపోయినారు. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం నేర్పించాలి. నేటి క్రైస్తవ సంఘానికి దేవుని స్తుతించడం నేర్పించాలి. కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో దేవుని స్తుతించడం నేర్పించాలి. కష్టాలు రాగానే పారిపోవడం అలా కాకుండా ప్రభువుని స్తుతించడం నేర్పిద్దాం అన్ని పరిస్థితుల్లో. యెహోషాపాతు ఏం చేశాడు? గాయకులను ముందు పెట్టి పాటలు పాడించాడు, స్తుతి చేయించాడు. వారు స్తుతి చేసేవారు ముందున్నారు. మన ముందు దేవుని గణపరిచే వాళ్ళే ఉండాలి. దేవుని అవమానించేవాళ్ళు, దేవుణ్ణి అనుమానించేవాళ్ళు, అనుమానించేవాళ్ళు ఉండకూడదు. అసలు చాలా నష్టం అది. ప్రతి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ప్రతి కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ముందు దేవుని స్తుతించే వాళ్ళే ఉండాలి. మన ముందు ఎవరు ఉండాలి? మన గురి ఎవరు? దేవుని స్తుతించే వాళ్ళు ఉండాలి. అప్పుడు ఎలాంటి యుద్ధమైనా, ఎలాంటి శత్రువు అయినా తుత్తునీలు చేయబడతాడు. దేవుని స్తుతించే వాళ్ళు మన ముందుంటే శత్రువు తుత్తునీలు చేయబడతాడు. మరి అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతిద్దామా? రండి, మోకరించండి, ప్రభువుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు ఎంతో వందనములు. మా జీవితాల్లో మా పాప బ్రతుకులను ఎంతో మార్చి, నాయన అపవిత్రులము, నాయన హీనమైన, నీచమైన స్థితిలో ఉన్న మా బతుకులను నువ్వు ఎంతగానో మార్చినందుకై నిన్ను శుతించి గనపరుస్తూ ఉన్నాం. మా జీవితాలను ఎంతగానో
మీరు కనికరించినందుకై స్తోత్రాలు. దయామయుడైన తండ్రి, మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. మరి నాయనా, పాపి అయిన మానవుని హృదయంలో నుండి ఈ స్తుతిని, ఈ ఆరాధనను మీరు కోరినారు. స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవైన దేవా, నాయనా నిజమే నా ప్రభా, నాయన సింహాసనాసీన మా దేవునికి, నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని చెప్పడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తుతిస్తూ, మా ప్రియుల కుటుంబాలని కూడా మీరు కనికరిస్తున్నందుకై మేమందరం కూడా అన్ని పరిస్థితుల్లో ఆయన ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయడం, ఆయన నేను స్తుతించే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, స్తుతి మా స్థితిని మారుస్తుందని ఎరిగి అలా ముందుకెళ్ళటకు అందరికి కూడా తగిన కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.